హాయ్ ఎవ్రీవన్, నేను పుష్యమి. ఈ వీడియోలో లెనిన్ శారీ మీద పెయింటింగ్ చూపిస్తున్నాను. సో నాకు కంప్లీట్ ప్లెయిన్ శారీ దొరకలేదు, స్ట్రైప్స్ ఉంది దొరికింది. దాని తగ్గట్టుగానే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. శారీ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల డిజైన్ గీయడం ఈజీ అయింది. ఎటువంటి కార్బన్ పేపర్ యూస్ చేయాల్సిన అవసరం పడలేదు నాకు. నా లాస్ట్ వీడియోలో షేడింగ్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా షేడ్ చేయొచ్చో చూపించాను కదా. ఈ వీడియోలో మాత్రం వన్ స్ట్రోక్ పెయింటింగ్ చూపిస్తాను. అలాగే పెయింటింగ్ వేసిన తర్వాత సో ఆ పెయింట్ పడవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ట్రెండ్ సెట్ చేయలేకపోయినా ట్రెండ్ అయితే ఫాలో అవ్వాలనిపించింది. సో అందుకే ట్రెండింగ్లో ఉన్న పేస్టల్ కలర్స్ని ఈ లైట్ కలర్ శారీకి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇందులో నేను యూస్ చేసేవి పేల్ పింక్, లెవెండర్ పర్పుల్, ఇంకా మింట్ గ్రీన్, ఇవైతే యూస్ చేద్దాము. ప్లెయిన్ టాప్ని డిజైనర్ టాప్గా ఎలా మార్చాలనే వీడియోలో నేను మీడియమే వాడమని చెప్పాను, ఇందులో చూపిస్తున్నాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా చూడడం అంటే తప్పకుండా చూసేయండి. ఎందుకో తెలీదు, పేస్టల్ కలర్స్ చాలా థిక్గా ఉన్నాయి. సో మీడియం కలిపి నేను వేస్తున్నాను. పెటల్స్ అన్నిటికీ కూడా పేస్టల్ పింక్ని అప్లై చేసేసాను. ఈ లైట్ గ్రీన్ శారీకి పేస్టల్ పింక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. లెహంగాస్కి కానీ శారీస్కి కానీ చాలా బాగా యూస్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్కి లెవెండర్ పర్పుల్ తీసుకున్నాను. చాలా లైట్ అనిపించింది. సో నేను ఏం చేశానంటే అల్ట్రామెరన్ బ్లూ 23 ఒక్క డ్రాప్ వేసి నేను మిక్స్ చేస్తే చాలా మంచి కలర్ వచ్చింది. చాలా బాగుంటుంది అనిపించింది నాకు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను పెటల్స్కి మాత్రమే వేసాను, మధ్యలో కలర్ వేయలేదు. మీరైతే ఏ కలర్ మ్యాచ్ చేస్తే బాగుంటుందని అనుకున్నారో కామెంట్ చేయండి. నేనేం యాడ్ చేశానో లాస్ట్లో చూద్దాము. సో ఇలా పెటల్స్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత ఈ వీడియోలో వన్ స్ట్రోక్ పెయింటింగ్ చూపిస్తాను అన్నాను కదా. సో నేను ఫ్లవర్స్కి కాకుండా కొమ్మలకి, ఆకులకి చూపిద్దాం అనుకుంటున్నాను. మింట్ గ్రీన్ తీసుకుంటా అని చెప్పాను కదా. మింట్ గ్రీన్తో పాటు లైట్ గ్రీన్ 12 కూడా తీసుకున్నాను. సో ఒక పక్కనేమో లైట్ గ్రీన్ 12 విడిగా తీసుకున్నాను. ఒక 1 డ్రాప్ ఏమో నేను మింట్ గ్రీన్లో వేసాను. ఎందుకంటే చాలా లైట్ అయిపోయింది. ఆల్రెడీ శారీ కూడా లైటే కదా, సో ఎలివేట్ అవ్వదనిపించింది. అందుకే కొంచెం మిక్స్ చేశాను. అప్పుడు కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చిందనమాట. మీడియం కూడా యాడ్ చేశాను. సో మిక్స్ చేసుకుని ఇక్కడే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవైపు డార్క్ గ్రీన్ తీసుకున్నాను, ఇంకోవైపు లైట్ గ్రీన్ తీసుకున్నాను. నేను 8 నెంబర్ బ్రష్ అయితే యూస్ చేశాను. సో ఒకేసారి మనకి 2 కలర్స్ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్ అయితే. సో మళ్ళీ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒకవైపు లైట్, ఇంకోవైపు డార్క్ తీసుకుందాము. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు ఒకేసారి 2 కలర్స్ కనిపిస్తాయి. ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది లుక్ కూడా. సో ఇలాగే నా వీడియోస్లో ఒక్కొక్క శారీ కానీ డ్రెస్ కానీ వేసినప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించాలనుకుంటున్నా. సో పెటల్స్కి కూడా అంతే. బయట వైపు డార్క్ వచ్చేలా చూసుకున్నాను, ఎందుకంటే మనకి ఆకులు బాగా కనిపించాలి కాబట్టి. అన్ని ఆకులు ఒకేలా ఉండాలని ఏం లేదు, ఎందుకంటే కొన్ని డార్క్ గ్రీన్ ఉంటాయి, కొన్ని లైట్ గ్రీన్ ఉంటాయి కదా, అందుకు. సో నేనైతే ఇలాగా 2 వైపులా తీసుకుని బయట వైపుకి మాత్రం డార్క్ వచ్చేలానే చూసుకున్నాను. ఆల్రెడీ శారీ లైట్ గ్రీన్ కాబట్టి మనం బయటకి లైట్ గ్రీన్ ఉన్నట్టు వేసామంటే మనకి లీఫ్ లుక్ ఎలివేట్ అవ్వదు. అందుకే నేను బయట వైపు డార్క్ ఉండేలాగా చూసాను. ఈ లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ ఫ్లవర్స్కి మధ్యలో గోల్డ్ అయితే మ్యాచ్ చేశానండి. ఎందుకంటే బార్డర్లో గోల్డ్ షైన్ అయితే ఉంది, అందుకే నేను గోల్డ్ మ్యాచ్ చేశాను. సో దీనికి అవుట్లైన్ కూడా నేను ప్లెయిన్ గోల్డ్ 3D లైనర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశాను. ఎందుకంటే శారీకి ఒక రిచ్ లుక్ వస్తుంది. ఎంత సింపుల్ శారీ అయినా మన పెయింటింగ్తో దాని లుక్కే మార్చేసుకోవచ్చు. అదే ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఉన్న మ్యాజిక్. సో పెయింటింగ్ వేయగానే సరిపోదు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా తెలియాలి. డీజే 2లో ఒక డైలాగ్ ఉంటుంది, డీజే చెప్తాడు, ఒక విషయం గుర్తుపెట్టుకో, వస్తువుని కొనడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని. అలాగే మనం పెయింటింగ్ వేయడమే కాదు, ఆ పెయింటింగ్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. చాలామంది వాళ్ళ వీడియోస్లో చెప్పరు, నేను చెప్తున్నాను, చూపిస్తాను కూడా ఏం చేయాలో. సో గోల్డ్తో అయితే ఇదంతా బాగా ఎలివేట్ చేశాను. సో ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను మీకు. బార్డర్లో చూసారు కదా ఎంత మంచి గోల్డ్ షైన్ ఉందో.
ఇంకా పళ్ళు కూడా ప్లెయిన్ రాలేదండి, ఇలా ప్రింట్ వచ్చింది. సో నేను దాని మధ్యన జిగ్జాగ్ స్టైల్లో ఫ్లవర్స్ వేశాను. పళ్ళుని అలా సింపుల్గా వదిలేస్తే బాగోదు కదా, ఇంత శారీని ఎలివేట్ చేసినప్పుడు పళ్ళుని కూడా ఎలివేట్ చేయాలి. సో ఇలాగే అక్కడ ఫ్లవర్స్ వేసాను. ఫైనల్ లుక్ అయితే ఇది స్ట్రైప్స్ మధ్య నేను వేసిన పెయింటింగ్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్స్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో పళ్ళు ఇది. బ్లౌజ్కి నేను సింగిల్ ఫ్లవర్స్ వచ్చేలాగా వేసానండి, రెండు వైపులా ఒక్కొక్క చిన్న ఫ్లవర్ వచ్చేలాగా. సో ఇలా మీరు వేసిన పెయింటింగ్ని తిరిగేసి ఉల్టా చేసి పెట్టి దాని మీద ఏదైనా మంచి కాటన్ క్లాత్ పెట్టి ఐరన్ చేయండి. అప్పుడు మీ పెయింటింగ్ అనేది చాలా కాలం ఉంటుంది, వెంటనే పాడవదు. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.